అసలు విషయం ఏంటంటే అండి, బాబుకు జరిగింది ఏంటంటే, మేము స్కూల్ నుండి వచ్చిన బాబును చూస్తే కళ్ళు కొంచెం పసుపు కలర్లో ఉన్నాయంటే మేము ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి. ఆర్ఎంపీ డాక్టర్ ఏమన్నారంటే జాండీస్ ఉన్నాయి, చిల్డ్రన్స్ హాస్పిటల్ అక్కడైతే తొందర ట్రీట్మెంట్ అయిపోతుంది, మీకు ఒక 10-20 వేలలో అయిపోతుందండి, ఒక 2 రోజులలో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, ఏదైనా మందు రాసి పంపిస్తారు, మీరు ఇంటికి తీసుకొచ్చేయండి అని చెప్పేసి అన్నారు. సరేలే కదా అని చెప్పేకి మాకు తెలియదండి, ఇంత పెద్ద హాస్పిటల్, ఇది కార్పొరేట్ హాస్పిటల్, ఇందులో ఇన్ని లక్షలు తీసుకుంటారు, మా బాబుని శవాన్ని చేసి ఇస్తారని చెప్పేసి తెలుసుంటే మేము ఇక్కడ ఎందుకు వస్తాం సార్, మేము ఇక్కడ రాము కదా. అలాంటిది వీళ్ళు అడ్మిట్ చేసుకొని వాళ్ళు మొత్తం రౌండ్ ఫిగర్ చెప్పారండి, మాకు 12 లక్షలు ఖర్చు అవుతుంది, మీ బాబు నడుచుకుంటూ మళ్ళీ స్కూల్కి వెళ్తాడు అని. ఇది మొదటి రోజు మాట ఇది. ఎప్పుడు ఏప్రిల్ శ్రీరామనవమి 22వ తారీఖు రోజు 2024 ఆ రోజు మేము తీసుకొచ్చిన రోజు మేనేజ్మెంట్ డాక్టర్ చెప్పిన విషయం ఇది. అదే తర్వాత వాళ్ళు 11 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 22 లక్షలు కట్టించుకున్నారండి. ఇదేంటి సార్ అని చెప్పేసి అడిగితే, మీరు మీ బాబు కావాలా, డబ్బులు కావాలా, మీకు డబ్బు ఇంపార్టెంటా, మీకు బాబు కావాలి కదా, మీరు తీసుకోరండి అంటే తన తండ్రి ఉన్న డబ్బులు ఉన్న పడంగా పొలం ఇల్లు మొత్తం అమ్మేసి ఉన్న చుట్టాల దగ్గర డబ్బులు అప్పు అంతా తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు అంతా ధారపోసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు అంటున్నారంటే జ్వరం వస్తుంది ఎందుకు సార్ అని అడిగామండి. నాకు తెలియదంటాడు ఆ డాక్టర్ స్పెషలిస్ట్ అంట, చిల్డ్రన్ స్పెషలిస్ట్ ప్రశాంత్, డాక్టర్ ప్రశాంత్ మోసగాడు, దొంగ నా కొడుకు వాడు. ఇప్పుడు కూడా మాట్లాడింది తనే. వాడు ఏమంటున్నాడంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే, నీ వెనకాల ఎవడున్నాడు, వాడు ఏ నా కొడుకున్నాడు, ఏ మినిస్టర్ ఉన్నాడు, వాడు బయటికి వచ్చేదాకా ఈ ఉద్యమం మేము ఆపము, మాకు న్యాయం కావాలనే మేము ఈ తపనతోనే ఇక్కడ మేము పోరాడుతున్నామండి. మీ పోరాటంలో మా బీఆర్కే న్యూస్ కూడా మీతో పాటు ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం అయితే మీకు లేదని ఆ భరోసా మా బీఆర్కే న్యూస్ తరపున నేనైతే ఇస్తున్నాను. ఇక్కడ ఒక మాట క్లియర్గా అర్థం చేసుకోవచ్చు స్వప్న, ఆ పిల్లవాడు వచ్చినటువంటి తీరు, ఇవాళ ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళినటువంటి తీరు 10 రోజులు గడుస్తూ ఉంది, ఆ పిల్లవాడు మృతుడై. ఇంత జరుగుతూ ఉన్నా కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వస్తున్నటువంటి మాటే కావచ్చు, జరుగుతున్నటువంటి తీరే కావచ్చు, చాలా హాస్యాస్పదంగా ఉంది, అదే విధంగా చాలా బాధాకరంగా కూడా ఉంది స్వప్న. అయితే అవినాష్, మొత్తంగా లోపలికైతే వెళ్ళారు కదా కొంతమంది, అయితే చర్చలు జరపడానికి లోపలికి ఆ బాలుడు యొక్క బంధువులు తల్లిదండ్రులు వెళ్ళారు కదా, వాళ్ళు ఏమైనా బయటకు వచ్చారా, ప్రస్తుతానికి ఇంకా చర్చలు నడుస్తున్నాయా, అంటే పోలీసుల సమక్షంలోనే చర్చలు జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇందాక నుంచి, అసలు లోపల ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్ పద్మ, దీనికి సంబంధించి ఇప్పుడు నేను మాట్లాడించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇందాక సాయంత్రం పూట పోలీసులంతా వచ్చిన తర్వాత లోపలికి మీరు వెళ్ళండి మా సమక్షంలో అంటూ వీళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ని ప్లస్ 4 బంధువుల్ని తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ఏదైతే ప్రశాంత్ అనేటువంటి మాట అంటా ఉన్నారో అదే ప్రశాంత్ని కలవడానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళలో ఈయన కూడా ఒకరు. అయితే వెళ్ళినప్పుడు ఆ ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి క్లియర్గా చెప్పినటువంటి మాట ఏంటంటే, మీకు ఏం తోచితే అది చేసుకోండి, మీకు ఎవరి దగ్గరికి పోతారో వాళ్ళ దగ్గరికి పోండి అంటే, నేను చాలా ప్లీజ్డ్గా ప్లెజెంట్ భాషలో చెప్తా ఉన్నా, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మన బీఆర్కే న్యూస్ లైవ్ని చూస్తున్నటువంటి సమాజం కూడా అర్థం చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి భాష వీళ్ళ దగ్గర వాడి ఉంటారు. లోపల మేనేజ్మెంట్ కూడా చెప్పినాం, బీఆర్కే న్యూస్ను ముందు పెట్టి వాళ్ళ ముందు మాట్లాడతాం, దొంగసాటుగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, మీరు తప్పు చేయలేదు కదా, మీరు తప్పు చేయనప్పుడు బీఆర్కే న్యూస్ పిలిపించాం మేము, ఆ న్యూస్ ముందే మాట్లాడదామని అంటే ఎవరు మీడియా వాళ్ళు లోపల రానియం మేము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పేసి ఆ పదజాలాలు అసలు మనం వింటుంటేనే సిగ్గు చేయటం అనిపిస్తుందండి. మీరు ఏం చేసుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రశాంత్ అనేటాయన. ఆ ప్రశాంత్ అనేటోనికి సస్పెండ్ చేసి ఆయన ఒక డాక్టర్ లైసెన్స్ సస్పెండ్ చేయాలని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను నేను. రైట్, ఇది చూసుకోవచ్చు పద్మ, మనం ఇక్కడ లోపల ఏం జరిగింది అనేటువంటిది అంటే చాలా క్లియర్గా మీడియా అయితే ఏంటి, మీరు ఎవరైతే మాకేంటి, మీరు ఎవరి ముందు ఏంటి, మేము మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు అనేటువంటి మాట, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు ఏ కాంపన్సేషన్ కూడా మేము చేయము అనేటువంటి మాట ఆ ప్రశాంత్ అనేటువంటి డాక్టర్ కావచ్చు, లేదా ఈ రెయిన్బో హాస్పిటల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కావచ్చు ఏం చెప్పింది అనేటువంటి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు చాలా క్లియర్గా. ఇంకో విషయం పద్మ, ఇక్కడ ఎంత అమానవీయమైనటువంటి ఘటన అంటే ఇది, ఆ పిల్లవాడు వచ్చింది జాండీస్ కోసం, జాండీస్ వచ్చింది అనేటువంటి డౌట్తో ఇక్కడికి పిల్లవాడిని నడుచుకుంటూ తీసుకువస్తే ఆ పిల్లవాడికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఆ పిల్లవాడికి అతని లంగ్స్లో చీము పట్టింది.
ఒక లంగ్ని తీసేసి దాంట్లో నుంచి ఆ లంగ్స్లో నుంచి దాదాపుగా 1 to 2 బాటిల్స్ ఆఫ్ చీముని అతని బాడీ నుంచి తీయడం జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్ అడిగారు అప్పటికి కూడా క్లియర్గా, ఎందుకు మా పిల్లవాడికి ఫీవర్ అనేటువంటిది మళ్ళీ మళ్ళీ వస్తుందంటే నాకు తెలియదు అనేటువంటి మాట ఆ సర్జన్ ఎవరైతే ఉన్నారో లేదా చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఎవరైతే ప్రశాంత్ ఉన్నారో మరి అతను నాకు తెలియదు అని సమాధానం చెప్పాడంటే అతని డిగ్రీలను మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఫీవర్ అతను ట్రీట్మెంట్ చేసిన తర్వాత సర్జరీ తర్వాత కూడా ఆ పిల్లవాడికి జ్వరం ఎందుకు వస్తుందంటే మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అనేటువంటి మాట ఒక డాక్టర్ చెప్పాడంటే అతని డిగ్రీ ఒరిజినల్ డిగ్రీనా? ఈ మధ్య కాలంలోనే మనం చూసాం ఒక IAS IPS ఆఫీసర్ ఒక లేడీ పూణేకి సంబంధించినటువంటి లేడీ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఆవిడ ఏ విధంగా IPSగా మారింది అనేటువంటి ఘటన. అలాగే ఇప్పుడు డాక్టర్లో కూడా మేబీ ఈ మెడికల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఈ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు తగిన చర్యలు క్లియర్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందేమో. డాక్టర్లు హైదరాబాద్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి డాక్టర్లు నిజమైనటువంటి డాక్టర్లా లేదా ఫేక్ డిగ్రీలతో వీళ్ళంతా డాక్టర్లుగా చలామణి అవుతున్నారా అనేటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే అండి, మేము ప్రశాంత్ అనే డాక్టర్కి అడిగితే నేను మీలాగా ఒక సామాన్య పౌరుణ్ణి, ఇక్కడ నేను ఒక డాక్టర్ని మాత్రమే, రోజు కూలివారిలాగా నేను ఒక డాక్టర్ని అన్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాత అందులో ఈ హాస్పిటల్లో అతను కూడా ఒక పార్ట్నర్షిప్గా అనేది బయటపడ్డది. వాళ్ళ మేనేజ్మెంటే చెప్పారు, వాళ్ళ మేనేజ్మెంట్ చెప్పడంతో బయటపడింది. ఆ తర్వాత మేము ఆయనకు గట్టిగా అడగడం జరిగింది, ఏం సార్ మీరు ఆ రోజు ఇలా అన్నారు, మా బాబుని ఇలా చేశారు అని చెప్పేసి అంటే, నేను చెప్పాలన్న అవసరం నీకు లేదు, నువ్వు ఎవడరా నాకు అడగడానికి, డబ్బులు మేము కట్టావా, వాళ్ళ తండ్రికి చెప్పుకుంటాం సమాధానం అని చెప్పేసి వాళ్ళ తండ్రిని కూడా బయట నెట్టేయడం జరిగింది. మేము పోయినా మాకు బయట నెట్టేయడం జరిగింది. కాబట్టి అతని ఒక ప్రశాంత్ అనే డాక్టర్ది లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఒక మేనేజ్మెంట్ ఆ భాష అసలు భాష కాదండి, అది ప్రపంచంలో ఎవడు మానవత్వం మనిషి అనేవాడు, మనిషి పుట్టినవాడు ఎవరు అలాంటి మాటలు మాట్లాడరు. వాళ్ళ పదజాలాలు ఎలా ఉన్నాయంటే ఆ లకారాలు అంటే ఒక పేదవాడికి ఇట్లా తిడితే ఎవరు పట్టించుకోరు, ఆ పేదవాడికి ఇట్లా తిడితే ఎవరు రారు, ఎవరేం చేస్తారులే అని చెప్పేసి వాళ్ళ దౌర్జన్యం పొద్దున్న నుండి మేము చూస్తూ ఉన్నాం. ఏవి తట్టుకోలేక కనీసం మీడియా వాళ్ళ ద్వారా అయినా మేము తెలియజేస్తే నలుగురికి తెలుస్తుందేమో, మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి మేము పొద్దున్న నుండి ఇక్కడ పోరాడుతూ ఉన్నాం. అందుకనే మేము మీడియా వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళని రమ్మని మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగిందండి. రైట్, ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పద్మ, ఏ విధంగా ఏ రకమైనటువంటి భాష డాక్టర్ అనేటువంటి వృత్తిలో ఇందాక కూడా చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా, వైద్యో నారాయణో హరిహే అనే పదాన్ని వీళ్ళంతా కాలరాస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి వైద్యులంతా రాక్షసులేమో, లేదా నిజంగా చదువుకొని డాక్టర్లు అయ్యారా, లేదంటే ఫేక్ డిగ్రీలు సంపాదించుకొని డాక్టర్లు అయ్యారా అనేటువంటి ప్రశ్న నిజంగా తలెత్తుతూ ఉన్నది. ఒక అద్భుతమైనటువంటి వృత్తిలో ప్రాణాలు కాపాడి నలుగురి జీవితాలు కాపాడాల్సినటువంటి వ్యక్తి లకారాలతో తిడుతున్నాడు అనేటువంటి మాట బంధువుల నోటి నుంచి వింటుంటే ఇంతకంటే దిగజారినటువంటి వ్యక్తిత్వం ఏ మనిషి దగ్గరైనా ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఆ వ్యక్తులే చెప్తేనే బాగుంటుందేమో అనేటువంటిది నా ఉద్దేశం. అయితే అవినాష్, ఎవరైనా సరే ఇప్పుడు బంధువులు ఒక డాక్టర్పై చేసుకుంటే